టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్తే. దక్ష టీంతో ఉన్నాం. మంచు లక్ష్మి ఉన్నారు అండ్ మా రంగస్థల మహేష్ ఉన్నారు. మాట్లాడదాం. దక్ష మహేష్ అనండి. యా అట్లా అంటే సినిమా చూసిన తర్వాత అంటామండి. ఓకే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా అంటాం. మీరు అట్లా అన్నారంటే మరి సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంటుందేమో. ఈమెన్నది కాబట్టి యాక్చువల్లీ ఈమెతో స్టార్ట్ చేయాలి. బట్ మీరు దక్ష మహేష్ అనండి అన్నారు కాబట్టి మరి ఈ క్యారెక్టర్ బాగుంటుందని ఈమె చెప్పినట్టు లెక్క. సో మీతోనే స్టార్ట్ చేస్తాను. అంటామా సినిమా చూసిన తర్వాత దక్ష మహాని మిమ్మల్ని అంటామండి. ఎందుకంటే ఆవిడతో పాటు తిరుగుతూనే ఉన్నాను. దక్ష ప్రమోషన్స్లోనే ఉన్నా. ఒక 5-6 రోజుల నుంచి నాన్ స్టాప్గా ఆవిడతో పాటు కనపడుతున్నాం కాబట్టి అంటారండి. మంచి రోల్ సినిమాలో, ఆవిడతో పాటు సపోర్టింగ్ రోల్. ఓకే, ఆవిడ సపోర్ట్ చేస్తూ కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఆవిడతో పాటు కాఫీ తాగుతూ అలా ఉన్నంతలో అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ప్రమోషన్స్ లో తిరుగుతున్నామన్నారు, షూటింగ్ లో మంచు లక్ష్మి గారితో తిరుగుతున్నారు అండ్ క్యారెక్టర్ గా కూడా తిరిగారు. సో బయట మంచు లక్ష్మికి అండ్ క్యారెక్టర్ మంచు లక్ష్మికి ఏం డిఫరెన్సెస్? అంటే బయట చూసి ఒక్కొక్కరు నాకు అనిపించింది ఏంటంటే, బయట ఏదైతే మనం అనుకుంటున్నా దగ్గరికి వెళ్ళా కదా కాదేమో అనిపించింది. దూరం నుంచి చూసి ఒకటి అనుకుంటాం కదా అని, దగ్గరికి వెళ్ళి చాలా రెస్పెక్ట్ పెరిగింది. చాలా హార్ట్ఫుల్ అండి. అంటే ఉన్నారని కాదు కానీ నేను చూసా కదా, చాలా డౌన్ టు ఎర్త్, చాలా మంచి ఆవిడ. అంటే ఒక యాక్టర్ని, ఒక చిన్న యాక్టర్ని నాన్న నాన్న అని పిలిచి మాట్లాడి అంత తోలని అయితే నేను చూడలే. ఆవిడకి పాపం అదేముండదు, ఈడు చిన్న ఈడు పెద్ద అని ఉండదు, అందరిని ఒకేలా చూస్తుంది. ప్రేమ వస్తే పెడుతుంది, ఏదైనా కోపం వస్తే కొంచెం అది కూడా ప్రేమగానే తిడుతుంది తప్ప అందులో మళ్ళీ కల్మషం అయ్యేమనిపించలేదు నాకు. అందుకని నేను ఎక్కువ ఆవిడతో అలా ట్రావెల్ చేయటానికి కారణం అదే. నేను రోజు గ్రూపుల్లో మేము అంత కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ ఉంటాం. లక్ష్మి గారితో ఏమన్నంతలో యాక్టింగ్ ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడూ చేయలేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్గా వచ్చారు. నేను ఏదో ఆలీ టాకీసో మా టాకీసో అని షో జరిగింది, అప్పుడు ఎప్పుడో చూసాను అంతే మేడంని. సో మీరు అంతకు ముందు అభిప్రాయానికి ఆమెతో యాక్ట్ చేసిన తర్వాత అభిప్రాయానికి చాలా తప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తుంటారు కానీ పాపం వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా మనం ఒక పర్సన్ గురించి ఎవరో చెప్పింది వింటాం కాకుండా దగ్గరికి వెళ్ళిన తర్వాత మారుతుందేమో అనిపించింది. దూరం నుంచి చూసి సపోజ్ చాలా మంది కొంతమంది నచ్చరు కదండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా నచ్చుతారు వాళ్ళు అని నాకు అనిపించింది అంతే. దూరం నుంచి చూసి మనం ఏది డిసైడ్ అవ్వకూడదు. దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఇంటర్వ్యూలు చేయాలి, ఎక్కువ కలవాలి, మరి మాకు కూడా ఇవన్నీ తెలియాలి. ఇది కొన్ని రోజులకి ఏమవుద్దంటే ఇది మళ్ళీ పాజిటివ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఏదైతే చిన్న చిన్నవి ఉన్నాయో ఇవన్నీ పోతాయండి. నాకు తెలిసి అది ఒక 2 years పట్టవచ్చు, 3 years. ఎందుకంటే ఈవిడతో ట్రావెల్ చేసినోడు ఎవడో ఒకడు ఉంటాడుగా. ఆడు 10 మంది, ఆడు ఒక పర్సన్ ఈక్వల్ టు ఒక పర్సన్ కాదు కాబట్టి ఆడు 10 మందికి చెప్తాడు కాబట్టి, అరే లేదురా మీరు అనుకున్నట్టు కాదు, ఆవిడ చాలా మంచి ఆవిడ, మీరు ఏదో సరదాగా అలా అని అంటారు. ఓకే, అయినా సరే మనం మళ్ళీ దక్షకి వచ్చేద్దామండి. మిమ్మల్ని మరి మంచు లక్ష్మి అలియాస్ దక్ష అని పిలవచ్చా సినిమా అయిపోయిన తర్వాత? ఐ హోప్ సో. నేను ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ పేరు పెట్టి పిలిచారు అందరూ. అనగనగా ఉదీరుడికి ఐరేంద్రి అని పెట్టారు, గుండెల్లో గోదావరికి చిత్ర అని. సో నేను ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ తోటి నన్ను పిలవడం జరుగుతుంది. సో దక్ష ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ నేమ్. సో ఐఎమ్ హ్యాపీ. ఎలా ఉంది అంటే ఇప్పటిదాకా మీరు చాలానే క్యారెక్టర్స్ చేశారు అండ్ పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు ఇందులో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. సో ఇంతకుముందు ఏమైనా చేశారా? ఇందులో ఏమైనా కొత్తది ఏదైనా ఉందా న్యూ? అంటే ఫస్ట్ టైం నేను ఇన్ని ఫైట్స్ తెలుగులో చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. సో నాకు ఈ కథని నాన్నగారు తీసుకొచ్చారు నాకు. సో ఫస్ట్ టైం మా నాన్న నన్ను ఏ కళ్ళతో చూస్తున్నారు ఈ క్యారెక్టర్ చదివినప్పుడు అర్థమైందనమాట. ఓకే. సో విచ్ వాజ్ వెరీ కాంప్లిమెంటింగ్. నాకు ఒక పవర్ఫుల్గా, ఒక స్ట్రాంగ్ ఉమెన్గా చూశారు కాబట్టి. అండ్ ఇంకా కథపరంగా ఇట్ డిజర్వ్డ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇన్ ద ఫిల్మ్. అంటే ఫైట్స్ అంటున్నారు చాలా ఉన్నాయి. ఫైట్స్ మీరే చేశారా? డూప్ ఏమన్నా యూజ్ చేశారా? లేదా ఆవిడే చేసిందండి. దూరం నుంచి అలా చూస్తున్నాం. మిమ్మల్ని చూడగానే మాకు అర్థమైపోయింది. అందరూ డూప్ అని. అక్కడ ఏం లేదండి, డూప్ చేసే ఇంత సీన్ లేదు. బట్ వీ కెప్ట్ ఇట్ వెరీ రియల్ అండ్ రా. బట్ వీ వర్క్ వెరీ హార్డ్ బికాజ్ ఏదో వచ్చేసి దిగేసి చేసేయడం కాదు. సో వీ రిహర్స్డ్ క్వైట్ అ బిట్. చిన్నవి చాలా నొప్పేస్తాయి. ఇప్పుడు మీకు దీంట్లోనే చూసిన ఒక వ్యాన్లో ఒక ఫైట్ ఉంటుంది, అది పట్టుకొని ఒక తన్నాలన్నమాట. బట్ అది పట్టుకోవడంలో యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ బాడీ అప్. ఇంతే లిఫ్టింగ్, బట్ ఎంత కష్టం తెలుసా టు లిఫ్ట్ యువర్ బాడీ అప్. అక్కడ నొప్పులు వస్తాయి కానీ యాక్చువల్ సీక్వెన్స్లో కాదు. ఇన్ ద ప్రాసెస్ ఇట్ టు మేక్ ఇట్ లుక్ ఫ్లాలెస్, అది చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఫైట్ అంటే గుర్తుకొచ్చిందండి ఫస్ట్. అంటే ఒక మాట విన్నాను, నిజమో కాదు మరి, మనోజ్ గారు ఫైట్ సీక్వెన్స్ ఏమైనా చేశారా, డైరెక్ట్ చేశారా? అవును, క్లైమాక్స్ మనోజే హెల్ప్ చేశాడు నాకు. అచ్చా. బికాజ్ డాడీ నేను ఉంటాం క్లైమాక్స్లో.
అండ్ చాలా ఎలిమెంట్స్, సముద్రగని గారు, సిద్దిక్ గారు, దేవర్ లాట్ ఆఫ్ పీపుల్ పార్ట్ ఆఫ్ దిస్ క్లైమాక్స్ అనమాట. అండ్ ఫైట్ సీక్వెన్స్ అండ్ వెరీ లిమిటెడ్ బడ్జెట్ అండ్ వెరీ లిమిటెడ్ టైమ్. సో ఇంకా ఎవరిని తీసుకురావాలంటే మనోజ్ని, బికాజ్ హీ రియలీ తను అందరికీ ఒక యాక్టర్ పరంగా మనోజ్ తెలుసు, కానీ మనోజ్లో ఒక అద్భుతమైన డైరెక్టర్ ఒకరు కూడా ఉన్నారు. అది ఎప్పుడు బయటకు వస్తాడో ఆ దేవుడు ఎరుగా. పాపం చాలా ఏళ్ళ కిందనే ట్రై చేశాడు కదా, ఐ మీన్ ఇట్లాంటి ఫైట్ సీక్వెన్స్లు కానీ. నేను మీకు తెలుసాలోనే చూసారండి మీరు. ఎగ్జాక్ట్లీ, అదే నాకు సినిమా పేరు గుర్తుకు రాలేదు కానీ అవునండి. పార్కోర్ అనేది మనోజ్ చేసి చూపించే తెలిసింది అందరికీ, ఓ ఇలా కూడా ఉంటుందా ఇంకో ఫైట్ సీక్వెన్సెస్ అని. ఓకే, బట్ ఏంటంటే ఒకటి సడన్గా వచ్చింది సినిమా అంటే ఏమైనా ముందు నుంచే ప్లానింగ్లో ఉన్నారా? ఇప్పుడు రిలీజ్కి ఒక 1 వీక్ ఆర్ 10 days ముందు నుంచే స్టార్ట్ చేసినట్టుగా అనిపిస్తోంది. ప్రమోషన్స్ అండి. ద రీజనింగ్ బీయింగ్ మేము అనౌన్స్ చేసిన కూడా వినాయక చవితికి అనౌన్స్ చేసాం మేము. నో మ్యాటర్ నేను ఎంత గీపెట్టి అరిచినా సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. సో ఐ థాట్ ద లాస్ట్ 2 weeks is the most important to garner that kind of energy and strength అని. నా అదృష్టానికి మిరాయ్ రిలీజ్ అయింది. సో మనోజ్ ఏ స్టేజ్కి వెళ్ళా, నేను మనోజ్ నా సినిమాకి పేరు కూడా చెప్పరాను ఎక్కడికి వెళ్ళినా. సో నేను అలా వాడేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాను మనోజ్, నేను రేపు వెళ్తున్నాను, నేను వేరే పని మీద వెళ్తున్నాను, టీచ్ ఫర్ చేంజ్ పని మీద. సో మనోజ్ ఇస్ లైక్ గ్రీట్ అని అసెట్, మనోజ్ మర్చిపోకరా అని మనోజ్ పక్కన ఉన్న వాళ్ళకి కూడా చెప్పాను, వాడు మర్చిపోనివ్వకండి, దక్ష రిలీజ్ ఉందని చెప్పండి. ఒక్కటి గిల్లుతాను, కొలాబరేషన్లో జరుగుతున్నాయండి. ఈవిడ కూడా మన కాలేజీకి వెళ్ళాం, ఆ కాలేజీకి వెళ్తే మొత్తం ఒక అరగంట మాట్లాడేస్తుంది. వెనకాల దక్షాన ఉంది, మిరాయిలో తమ్ముడు అదరగొట్టేసాడు, చంపేశాడు, మీరు చూడండి అసలు అది ఇది అని చెప్పేస్తున్నారు. నేను అన్నా మేడం వెనకాల చూడండి, ఓ దక్ష అంటుంది ఆవిడ. చాలా మాట్లాడేసింది. చెప్పాను మనం ప్రమోషన్ చూస్తూ ఉంటే, ఇది మిరాయి ప్రమోషన్కి లక్ష్మి గారు వచ్చారా, దక్ష ప్రమోషన్కి మనోజ్ వచ్చారా, ఒకసారి మాటలు విందామని చెప్పి నేను విన్నాను. మిక్స్ అయిపోయింది. మీకు ఇది కలిసి వస్తుంది నిజంగా. మరి చూసారా, నేను నా బడ్జెట్లో మిరాయి బడ్జెట్లో దక్ష ప్రమోషన్స్. విశ్వ గారు సారీ, మధ్యలో ఇంకో ప్రమోషన్ కూడా వచ్చింది. ఏంటది? మన కన్నప్ప సినిమా ప్యారడైజ్, అది కూడా చాలా. అవును, నాని ఏమన్నా అన్నారా లక్ష్మి గారు? ఏంటి అసలు మీరు ఇప్పుడు ఒక మంచి సీక్రెట్ చెప్పారు. సీక్రెట్ కదండి బాబు, చాలా మంది అడుగుతున్నారు డాడీ నా సినిమాలో. నేను ఆ సినిమా పేరు మర్చిపోయాను ఇందాక. ప్యారడైజ్ డిఓపిని కలిసాను కాబట్టి ఆ పేరు పెట్టి కలిపి నేను ఏదో మిష్ మ్యాష్ చేశాను. లేదు, నాకు తెలియదు అసలు నిజంగా. సో ప్యారడైజ్ లో మోహన్ బాబు గారు లేరు? లేదు, మీకు తెలియదు? నాకు తెలియదు. అది అయితే మాకు తెలుసు. అయితే మాకు తెలుసు, అర్థమైపోయింది. బట్ మంచిదండి చాలా. అంటే అదేదో చిన్నప్పుడు సామెతనామా, ఒక దెబ్బకి 2 పిట్టలండి. మీరు ఒక్క ప్రమోషన్ లో 3-4 సినిమాలు నడుస్తున్నాయి. 6 పెట్టలండి ఇక్కడ, 6 డజన్ ఉంటాయి. ఇంకోసారి ఆవిడ బయటకు వచ్చిందంటే తెలియకుండా 6 సినిమాలు ప్రమోట్ చేసి వెళ్తుంది ఆవిడ. పాప ఆవిడ సినిమా గురించి వెనక్కి ఎట్టుకుంటుంది, ముందు 5 చేసేస్తుంటది ఆవిడ. అందుకే మంచు లక్ష్మి గారు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇదిగో ఇట్లా పెట్టుకొని ఇంటుంటాం అందరం. ఇవాళ కూడా లక్ష్మి గారు వస్తున్నారు, ఎంతమంది చూస్తున్నాం. అవునా? ఎప్పుడు వస్తారు, ఏం మాట్లాడతారు. బట్ మనం దక్ష గురించే మాక్సిమం మాట్లాడేసుకుందాం అండి. మనకి ఇప్పుడు అదే కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు క్యారెక్టర్ మంచి రోల్ అన్నారు కదా, మిమ్మల్ని చూడగానే చాలా మంది చెప్పేసి ఉంటారు. బట్ అయినా నేను ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నాను కాబట్టి రంగస్థలం గుర్తుకొస్తుంది. మిమ్మల్ని పిలవడం కూడా ఆ పేరుతోనే పిలుచుకుంటాం కూడా. దట్టు ఆ ఒక్క సీన్ కూడా భలే చేశారు. మీ పేరు చెప్పినా, మీ ఫోటో కనిపించినా అది మాత్రం గుర్తొస్తుంది, నైట్ సీన్ అది. అయితే అది వచ్చిన తర్వాత మహేష్ ఇంకా చాలా సినిమాల్లో కనిపిస్తారు, దట్లు ఇట్లాంటి ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు కనిపిస్తారు అనుకున్నాం. అంత కనిపించట్లేదు ఏమైనా? అంటే కొన్ని మిస్ అవుతూ ఉంటాయండి. అంటే సడన్గా కొన్ని మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అది ఇది. కొంతమంది మనల్ని అనుకుంటారు, మధ్యలో కొంచెం మార్చేసి ఉంటాయి. తర్వాత డైరెక్టర్స్ కనపడి, అరే నేను త్రూ అవుట్ అనుకున్నాను, నువ్వు డేట్స్ లేవన్నావంట కదా, అసలు నేను డేట్సే అడగలేదు. నాకు ఎంతమంది చెప్తారు, అది ఒక ఫోన్ అయినా చేశారా అండి? నాకు ఫోన్ కూడా చేయలేదని అంటాను నేను. అంటే మధ్యలో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయండి. అంటే వాళ్ళకి నచ్చినోడు పెట్టుకోవడం కోసం ఒక నోటిగాడిది ఇది చేసే వాళ్ళు కూడా కొంతమంది, అందరూ ఉంటారండి పాపం. అందరూ ఉంటే నీ ఇవాళ ఇక్కడ ఉండను, మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అంటే కొన్ని మంచి అవకాశాలు కోల్పోయామని మీకు తెలుసా? సినిమాలు కానీ పాత్రలు కానీ మీ దాకా వచ్చా? చాలా సినిమాలు చాలా బాధపడి ఉంటారే. అవునండి, చిన్న డిప్రెషన్ వస్తుంది కానీ పోన్లే, మనకు మళ్ళీ ఏమి హ్యాపీనెస్ ఉంటుందంటే మనం స్టార్ట్ అయింది జీరోతోనే స్టార్ట్ అయింది, ఎంత వచ్చినా మనకు ప్లస్సే కదా, పోన్లే ఇంకోటి వస్తుంది అని ఉండడం అంతే. ఈ రీసెంట్గా అయితే నాకు తండేలు క్లైమాక్స్ బాగా ఇదైంది.
ఆ 22 మందిలో నేను ఒక్క ఆడటం నా కోసం వెనక్కి ఉండిపోతారు, చైతన్య గారు ఆడటం అది చాలా మంచి పేరు వచ్చింది రీసెంట్గా. మళ్ళీ కొంచెం హ్యాపీనెస్ అంటే ఆ సినిమాల తర్వాత మహానటి రంగస్థలం తర్వాత కొంచెం తండేలు అంటే మధ్యలో జాతిరత్నాల పాగలు కూడా ఉంది, కొంచెం అలా అక్కడక్కడ కూడా పడుతుంది. అంటే ఒకటి కాకపోతే ఇంకోటి భగవంతుడు ఏదో మనకి ఇస్తాడులే. ఎందుకు అంత పర్టికులర్గా అడుగుతున్నాను అని అంటే, మనం అప్పటిదాకా ఇప్పుడు మీరు జబర్దస్త్లో మిమ్మల్ని చూసాం, మనకు కొన్ని మాత్రం పరిచయం అవుతాయి. కొత్త యాంగిల్ కనుక మనకు తెలిస్తే ఆయన దగ్గర ఈ విషయం కూడా ఉందా అన్నప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునండి, అరే ఈ క్యారెక్టర్ని వాడుకోవచ్చు. మన దగ్గర తెలుగు వాళ్ళు మేడం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, విలన్లు కావచ్చు, మన దగ్గర చాలా మంది వాడుకోవచ్చు, ఎంత స్టఫ్ ఉందో. సో ఇలాంటి వాళ్ళని చూసి అట్లా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ సినిమాలలో కనిపించకపోయేసరికి ఏమైంది, అంత మంచి విషయం ఉంది కదా, తీసుకోవచ్చు కదా అన్నట్టు. అందుకు నేను ఇవన్నీ మళ్ళీ దాన్ని అడుగుతున్నాను అట్లా. బట్ రావాలండి, మీరు చాలా సినిమాలు చేయాలి. ఇంతకుముందు మీరు చెప్పింది చూడండి, అది ఇక్కడ నుంచి పోవాలని, మీరు మంచి సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. రైట్, ఈ క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇందులో సపోర్టింగ్ కానిస్టేబుల్ అండి, మేడంతో పాటు కానిస్టేబుల్ అలా త్రూ అవుట్ ఉంటాం, చిన్న సపోర్టింగ్ అంతే. ఆవిడ కేసుని డీల్ చేస్తుంటే నేను సపోర్టివ్గా ఉంటాను అంతే. ఓకే, సినిమాలో పక్కన పెడితే బయట భయపడ్డారా లక్ష్మి గారితో యాక్టింగ్ చేసి? ఫస్ట్లో భయపడ్డా, తర్వాత పాపం ఆవిడ మనతో సరదాగా ఉంటారు, మనం ఏదైనా మాట్లాడొచ్చు ఆవిడతో. ఓకే, కొంచెం కానీ నాకు ఇష్టం అలా ఒక ఇంప్రెషన్ ఉంది చూడండి నా గురించి, చాలా భయం కోపం వెళ్ళాలంటే ఇది అదే మెయింటైన్ చేయండి అని అంటుంటాను అనమాట. సో అలా అనుకుని సగం మంది రారు నా దగ్గరికి, ప్లీజ్. అదే మంచిది, అదే మంచిది, ఏమనుకుంటే అదే కరెక్ట్. ఓకే, ఎవరి ఒపీనియన్ మార్చాలనుకోవట్లేదు నేను, అదే అవసరం లేదండి, అస్సలు అది అవసరం లేదు. పోనీ ఒక 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద మనకు అట్లా అనిపించవచ్చు, కానీ డే బై డే మనకి ఏది వచ్చిన కొద్ది ఇంకంత అవసరం లేదు. ఇంకా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. అది మాట్లాడదాం. సో క్యారెక్టర్ పక్కన పెడితే ఇప్పుడు సినిమా గురించి మీరు ఇప్పుడు మొన్నటి నుంచే ప్రమోషన్ చేస్తున్నారు, ఇంకా మీకు ఈ సినిమాలో నచ్చింది ఏమన్నా చెప్పాలి? ఆవిడ లుక్ కానీ లాస్ట్లో ఫైట్స్ అయ్యి అదరగొట్టేశారండి, చాలా న్యాచురల్గా చేశారు. మేము అందరం అలా నిలబడి చూడటమే క్లైమాక్స్కి, అమ్మో ఈవిడేంటి ఎరగొట్టేస్తుంది అనిపించింది. చాలా బాగా చేశారు ఫైట్స్ కానీ అవి కానీ, చాలా న్యాచురల్గా. ఎలా చేశారంటే, ఎప్పుడైనా సరే యాక్టివ్గానే ఉంటారు. నాకు తెలిసి ఫైట్స్ ఇంతకుముందు చేయలేదేమో మేబీ, కానీ మీరు ఫిట్గా ఉంటారు. మాన్స్టర్ సినిమాలో చేశానండి. సో ఆ మాన్స్టర్ సినిమా చేసేటప్పుడు కలరీ ఫైట్ నేర్చుకున్నా. ఓకే, అది ఫైట్కి ఎందుకు పనికి వస్తుందంటే జస్ట్ ఇన్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సినిమా అనమాట. అండ్ దాంట్లో క్లైమాక్స్లో పెద్ద ఫైట్, అదే 8-9 days షూట్ చేసాం ఆ క్లైమాక్స్ ఫైట్ మేము. ఓకే, సో అక్కడ ప్రాక్టీస్ అయింది అనుకుంటున్నాను నేను, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కొట్టినట్టు కొట్టకుండా, యూనో కొడుతూ తగిలించుకోకుండా. సో నేను ఎప్పుడు అనేదాన్ని నాకు కిల్ బిల్ లాంటి సినిమా కావాలని. ఇది కిల్ బిల్ కాదు కానీ, బట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ 4-5 ఫైట్ సీక్వెన్సెస్ ఇన్ దిస్. బట్ ఏమైనా మీరు పక్కకున్న వాళ్ళే, మీతో యాక్ట్ చేసిన వాళ్ళే మేము షాక్ అయ్యాం మేడం యాక్టింగ్ చూసి, లేకపోతే యాక్షన్ సీక్వెన్స్లు చూసి అంటున్నారంటే మేము కూడా ఇంకా అవుతామేమో. సో అంటే అది ఎలా అంటే ఆ ఫిట్నెస్ కానీ లేకపోతే మీ ఫైటింగ్ కానీ, మీరు ఇప్పుడు 45+ అనుకుంటాను, ఆడవాళ్ళ వయసు అడగద్దు, బట్ ఓకే. సో సో ఎట్లా మెయింటైన్ చేస్తారు అది ఏమన్నా ఐ రియలీ డోంట్ నో అండి. ఎట్లా అంటే నేను ఒక ఏజ్ గురించి ఆలోచించను, నేను రేపటి గురించి ఆలోచించను, నిన్న జరిగిన దాని గురించి ఈరోజు ఆలోచించను. ఈ నిమిషం ఈ క్షణం నేను 100% ఎలా ఫుల్గా ఉండాలని చూస్తాను. బికాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రైట్ దిస్ మూమెంట్స్. సో ఐ లివ్ మూమెంట్ టు మూమెంట్. ఇక్కడికి రావడానికి చాలా రోజులు పట్టింది. అండ్ నాకు 70 ఏళ్ళు వచ్చినా ఐ వాంట్ టు లుక్ స్ట్రాంగర్ దెన్ దిస్. కానీ నా 10 ఏళ్ళకి ఇప్పటికీ ఐ ఫీల్ ఐ లుక్ బెటర్ నౌ దెన్ ఐ లుక్డ్ 10 years ago. So in another 10 years I will look better then than I did now. That's the goal, right? So to keep reinventing yourself అనేది. And I hope నన్ను చూసి there'll be a lot more inspiration. అమ్మా తను if she's at this age, if that is possible, నాకు ఒక్కదానికే కాదు ఎవరికి అందరికీ పాసిబుల్. బట్ ఎవరు అంత ఇన్వెస్ట్ చేసుకోరు వాళ్ళ మీద, అంతే. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంత స్ట్రాంగ్గా, ఇంకొంతమంది చేసుకుంటారు. ఐ హోప్ సో. అదే కావాలి.
బికాస్ కొంతమంది నా క్లాస్మేట్స్ చూసేతేనే చెప్తాను తల్లి ఎవరికి చెప్పకండి క్లాస్మేట్ అని. బికాజ్ వాళ్ళు నిజంగా అదేదో గ్రేవ్ యార్డ్ కి వాక్ లో ఉన్నట్టుంటారు వాళ్ళు. ఒక్కొక్క ఇంకేం అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు ఇలా అయిపోయారు. ఐమ్ లైక్ ఏ డోంట్ డూ దాట్. అంటే ఇప్పుడు మరి మీరు ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి అంటున్నాను, ఆ టాపిక్ వచ్చిందని. ఇప్పుడు నేను అన్నట్టు కాదు, మీ ఫ్రెండ్సే అంటారు కదా, నీకేంటమ్మా నువ్వు హీరోయిన్వి, మోహన్ బాబు గారి డాటర్వి, మీకేంటి నువ్వు ఎలా ఉండొచ్చు, మేము ఇట్లా ఉండరాదు కదా అని అనరా? ఈ మాట ఏమైనా అంటారా? అంటే మీరేమంటారు? నిజంగా చెప్పనా అండి, ఇంతకుముందు అన్నప్పుడు సర్లే నీ కర్మ నీ ఏడుపు అనుకునేదాన్ని. బట్ నేను బాంబేకి వెళ్ళాక ఐ ఫీల్ అన్ఫిట్. అండ్ నా చుట్టూతా ఉండే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు యాక్టర్స్ కాదు. Okay, one is a lawyer, one is a pharma company, one is a housewife, one she does some other business. Andaru are more fit than me. And నేను ఇన్స్పైర్ అయ్యాను. నాకు తప్పదే, నేను లేసి బికాస్ ఆఫ్ మై కెరియర్, మై వర్క్, నేను ఏదో మైక్ పెట్టుకొని, ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాజ్ నాట్ అన్ యాక్టర్ నేను ఇంత ఎఫర్ట్ పెట్టుండేదాన్నో కాదో నాకు తెలియదు. బట్ మై వర్క్ డిమాండ్స్ యునో. సో నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను. సో ఐ రియలీ ఫీల్ లైక్ వావ్, నాకు యునో, బికాజ్ ఐ ఓన్లీ థాట్ యాక్టర్స్ అయితేనే నువ్వు హెల్దీగా ఉండడానికి మినిమం వాక్ చేయి, మినిమం ఇది చేయి. వాళ్ళు నాకు ఫోన్ చేసి బాడీ మాస్ గురించి, యునో, బోన్ డెన్సిటీ గురించి ఇవన్నీ మాట్లాడుతుంటారు. సో ఐమ్ లైక్ వావ్, దాట్స్ ఇన్స్పైరింగ్. బికాజ్ ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళలో అండి లైఫ్ ఎలా మారబోతుందంటే, నీకు ఎంత పెద్ద కారు ఉన్నదని గొప్ప కాదు, నువ్వు ఎంత పెద్ద డైమండ్స్ వేసుకుంటున్నావు అని గొప్ప కాదు, నీ ఇల్లు ఎంత పెద్దది ఉన్నది అన్నది గొప్ప కాదు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు, నువ్వు ఎంత హెల్దీగా ఉన్నావు, నువ్వు ఏం చేసినా నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది. సో ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ అబౌట్ యూ. మార్క్ మై వర్డ్స్. In 10-15 years, that's the way it's going to change. Nobody will care what car you're driving, what house you have, because your lifestyle mottham maaripoddhi annamata. So I'm always a future thinker kabatti నేను ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నైస్ వర్డ్స్ అంటే నైస్ వర్డ్స్. మీ దగ్గర చాలా నేర్చుకోవచ్చు కూడా, చాలా నేర్చుకోవచ్చు. మీరు అంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడితే తెలుస్తుంది మీ డీప్ ఎంత అనేది. మొన్న ఒక మాట చెప్పారు, మళ్ళీ చెప్తున్నా. ఆవిడ జీవితం ఎంత అనుకుంటే నరకం, ఎంతో ఉందనుకుంటే స్వర్గం అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆవిడ నుంచి. నేను మామూలుగా ఒక ఇదిలో చూస్తా కదా, చెప్తే బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళి పడుకున్నప్పుడు కూడా ఆలోచించా, నిజమే కదా, ఒక్కోసారి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం, ఈ లైన్ గుర్తొస్తే పర్లేదు డిప్రెషన్ తగ్గుతుందేమో అనిపించింది ఆ లైన్. ఆవిడ 5 minutes నుంచి ఆమె ఎలా మాట్లాడుతున్నారు, ఆ మాటలన్నీ అందరూ నిజంగానే గుర్తుంచుకుంటే బెటర్. ఇప్పుడు మహేష్ గారు అన్నట్టయితే మాత్రం లక్ష్మి గారు అంటే ఇవి మాట్లాడారనుకుంటాం మనం, ఇవి మాట్లాడేసరికి షాక్ అయిపోతున్నాం. నైస్ నైస్ వర్డ్స్ అండి. రైట్, సినిమాలో ఇంకా మీకు ఎవరి గురించి చెప్పాలి? వంశీకృష్ణ డైరెక్షన్ నాకు తెలిసి డెబ్యూ అనుకుంటాను ఆయన. సో ఏమనిపించింది, డైరెక్టర్ ఆయనతో కూడా మాట్లాడాలి మనం, సరే మిస్ అయ్యారు. చాలా అతను పాపం చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మేడం అంటే చాలా ఇష్టం. ఆయన వర్కింగ్ స్టైల్ కూడా ఎప్పుడు ఇంత కోపడ్డం చూడలే, అలా కూల్ గా ఎప్పుడైనా మేడం అలా వస్తున్నా కంట్రోల్ చేస్తాడు. లక్ష్మి గారిని చూసి భయపడ్డారేమో, మేడం కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలడు అతను. ఎందుకంటే అతను నవ్వుతూ ఉంటాడు, మేడం ఏమన్నా కూడా మేడం అది అక్క ఏదో అంటూ ఉంటారు. చాలా బాగా ఎప్పుడు కోప్పడకుండా చాలా ప్రేమగా వచ్చి చెప్తాడు. ఏం కావాలో అది తీసుకుంటారు తప్ప అరిచేయటాలు మైకి ఏమి ఉండవండి, బదులు కొట్టడాలు ఏమి ఉండవు. పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర నుంచి మరి అది నేర్చుకోవాలి. నాకు ఇష్టం. ఐ లైక్ ఇంట్రడ్యూసింగ్ న్యూ 24 క్రాఫ్ట్స్లో నేను ఆల్మోస్ట్ ఆల్ క్రాఫ్ట్స్లో ఇంట్రడ్యూస్ చేసిన, నేను చేసిన అతి తక్కువ సినిమాల్లోనే. బికాజ్ నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను ఎవరో అని చెప్పి నాకు రోల్స్ ఇవ్వలేదు, నా టాలెంట్ని చూసే ఇచ్చారు. బట్ టుడే ఐఎమ్ ఇన్ దట్ పొజిషన్ టు గివ్ దట్ ఛాన్స్ టు పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్. ఊరికే రోడ్డు పోయే వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసుకో. దెర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్, ఒక బ్రేక్ రాకుండా. అండ్ కొద్ది రోజు సినిమా తీద్దామని ఆయన పిలిచారా? ఆయన స్టోరీ పట్టుకొని మీతో చెప్పమని వచ్చారా? లేదు, ఆయన నాతోటి ట్రావెల్ అవుతా ఉన్నారు వేరే కథ తోటి. బట్ నాన్నగారు ఈ కథ ఇచ్చేసరికి ఎసెడ్ వంశీ అది పక్కన పెట్టి ఇది ముందుకు తీసుకెళ్దాం, బికాజ్ మనకి కథగా డాడీ కూడా వస్తున్నారు దీంతో పాటు అని చెప్పి. అండ్ తను కథలో కూర్చోవడం జరిగింది, తను డెవలప్ చేసుకోవడం జరిగింది. సో హీ రోట్ ఇట్ బ్యూటిఫుల్లీ అండ్ యూనో ఒక లైన్ పరంగా వచ్చింది, మొత్తం ఫ్లష్ అవుట్ చేసి డెవలప్ చేసి. ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ వంశీ. ఎలా వచ్చిందండి అవుట్పుట్? ఎలా వచ్చింది? నిన్నే క్యూబ్లో చూశాను. ఓకే, నాకు యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు కొన్నిసార్లు ఐ ఫీల్ లైక్ ఐ లూజ్ పర్స్పెక్టివ్ అని. బికాజ్ అన్నిసార్లు చూసేసరికి నాకు వంకలే కనిపిస్తాయి కానీ ఎంత బాగుందో తెలీదు అని. నిన్న క్యూబ్లో అన్ని మొత్తం
కరెక్ట్గా ఉందా, సౌండ్ సింక్ అంత మొత్తం ఇంకా బయటకు వెళ్ళిపోబోతుంది అని లాస్ట్గా మన బ్లెస్సింగ్స్ తోటి చూస్తాం చూడండి. I was very, very, very impressed. I was very happy. మేము వెయిట్ చేస్తున్నారు ఇక మరి మీ రెస్పాన్స్ మరి ప్రేక్షకులు కూడా వస్తుందా రాదా అని. yes it's a fast paced crime thriller, so ఎక్కువ సోది కూడా ఉండదు మీకు. క్రైమ్ థ్రిల్లర్ లో కావాల్సింది అదేనండి. అంతే, నేను ఒక పాట కానీ ఒక యునో కామెడీ ట్రాక్ అని కానీ వీ డోంట్ ఎక్స్ట్రాగా అసలు ఏమీ పెట్టలేదు. అంటే ఒక క్వశ్చన్ మీ ఇద్దరిని అడుగుతాను. మీరు క్రైమ్ థ్రిల్లర్ అంటున్నారు కదా, ఇది ఒక 20 years బ్యాక్ అయితే అందరికీ ఇష్టం ఉండేవి, ఇప్పటికీ స్టిల్ ఇష్టం, అదే కావాలి. అయితే అప్పుడు ఇన్ని సినిమాలు లేవు, ఇన్ని ఫార్మాట్స్ లేవు, ఓటీటీ వచ్చింది, అన్ని భాషల సినిమాలు మనకు అవైలబుల్ ఉంటున్నాయి, అన్నీ చూస్తున్నాం. మెయిన్గా క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే సెర్చ్ చేస్తున్నారు ఓటీటీలో. అద్దట్టు మలయాళం, తమిళ్ అన్నీ తెలుగులోకి వస్తున్నాయి. రాకపోయినా సబ్ టైటిల్స్తోనైనా ఇవి చూస్తున్నారు. మరి ఇన్ని వస్తున్న ఈ టైంలో మనది ఎలాంటి డిఫరెంట్? ఖచ్చితంగా మీరు ఇందులో ఏదో కొత్తది అయితే పెట్టాలి, మీకు తెలుస్తుంది. సో అలా ఉందా? ఎందుకంటే చాలా చూస్తున్నారు కదా, సో రొటీన్ కావద్దు కదా, అలా ఉందా దక్ష? ఇందులో న్యూ ఎలిమెంట్ ఏమైనా? ఐ థింక్ దట్ ఈస్ ద హోల్ పాయింట్ అండి. మనం కూడా నాకు నచ్చి తీసుకున్నాను గుండెల్లో గోదావరి, ఓకే, బట్ నేను నిజంగా యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ వాజ్ అ ఫెయిలియర్ ఇన్ నాట్ ఎస్టిమేటింగ్ ఇప్పుడు జనాలకి ఏం కావాలి అని. ఒక క్లాసిక్గా మిగిలిపోయింది ఆ సినిమా. నన్ను ఎక్కడ కలిసినా అందరూ నన్ను ప్రేజ్ చేస్తారు ఆ సినిమాకి. బట్ వాజ్ ఇట్ ద రైట్ సినిమా ఫర్ దట్ టైమ్ పీరియడ్? యునో అవన్నీ మనం నా వరకే ఆలోచించాను కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఈ సినిమా బయటకు వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ అవుతుందని ఆలోచించలేదు. బట్ దక్ష తోటి అది మైండ్లో పెట్టుకునే రాయడం జరిగింది. అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు జనాలు ఏం చూస్తున్నారు, ఇక్కడి నుంచి ఓటీటీకి వెళ్ళాలంటే వాట్ ఆర్ ద జానర్స్ దే ఆర్ లుకింగ్ యాట్. సో దిస్ వాజ్ అ జానర్ నేను ఇంతకుముందు చేయని జానర్. సో ఐ సెడ్ ఓకే, వై నాట్. అంటే అన్ని మనం చూస్తున్నాం కదా. సో మోహన్ బాబు సార్ రోల్, ఆయన రోల్, ఓకే, ఆయన రోల్ ఈ సెటప్ వేరు ఉంటుంది. సముద్రగన్ గారు ఉన్నారు. ఆ థియేటర్కి ఉన్న ఆ విజిబిలిటీ అదంతా ఉంది కాబట్టి విజువల్స్ ఈవిడ్ కానీ ఫైట్స్ అవన్నీ కొంచెం థియేటర్ కనిపిస్తుంది. ఓటీటీలో కూడా బేబచ్చంగా చూస్తారు అది ఆ సినిమా. థ్రిల్లర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ టైంలో థియేటర్ దాకా జనాలు వెళ్ళాలంటే ఖచ్చితంగా అరే భలే ఉందిరా, ఇట్లాంటి థ్రిల్లర్స్ మనం చూసాం కానీ అక్కడ అది ఉంది చూడు, ఆ పాయింట్ ఉంది చూడు, ఇది కొత్త చూపించాడరా అని అలా మాట్లాడుకుంటారా అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా చాలా షార్ప్గా ఉందండి సినిమా అంతా, పరిగెడతానే ఉంటుంది. వీళ్ళు అయితే డైరెక్ట్ ఇంటర్వెల్ లేకుండా కూడా చేద్దామని అనుకుంటున్నారు. నేను ఈ రోజు ఎవరు చెప్తా ఉంటే ఐ వాస్ థింకింగ్ తీసేద్దామని. ఇది అయిపోయిన వెంటనే నేను మైత్రి శశి గారికి ఫోన్ చేసి ఫస్ట్ అదే అడుగుతాను, వద్దమ్మా అన్నారంటే ఊరుకుంటా, బట్ ట్రై చేస్తా కన్విన్స్ చేయడానికి. అంటే గ్యాప్ లేకుండా కొట్టుకుంటా హ్యాపీగా షార్ట్ అండ్ స్వీట్ గా చూసేసి వెళ్ళిపోవాలి అన్న సెన్స్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు చూసారా ఇప్పుడు అవుట్పుట్? నేను కొన్ని అంటే డబ్బింగ్ చెప్పినప్పుడు చిన్న చిన్న సీన్స్ చూసాను అంతే, మొత్తం మనకు చూపించరుగా. ఇంకా చూపించారా అంటే ఇంకా టైం ఉంది దానికి, అందరితో పాటు చూపిస్తారు. బికాజ్ ఎంత మందికి చూపిస్తే అన్ని ఒపీనియన్స్ వస్తాయండి ఒక కథలో, అండ్ దెన్ నీ పర్స్పెక్టివ్ పోతుంది దానిలో. నువ్వు ఒక సినిమా తీసేటప్పుడు నువ్వు నమ్మిన ఒకరు ఇద్దరు ముగ్గురు తప్ప నువ్వు 30 మందికి చూపిస్తే 30 డిస్కషన్లు ఉంటాయి దానికి. నాన్నగారు చూసారా? చూపించలేదండి. మీరు నమ్మిన ఎవరన్నా ఒకరిద్దరు చూసారా? వాళ్ళ రెస్పాన్స్ ఏంటనేది అద్భుతంగా ఉన్నింది అని. బికాజ్ నాన్నగారికి ఐ వాంటెడ్ ఇట్ టు బి ఎ సర్ప్రైజ్. ఆయన ఒకటి అనుకుంటున్నారు, వచ్చింది ఇంకోటి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆయనకి చూపించడానికి. సో నేను కూడా నాకు చెప్పాను కదా పర్స్పెక్టివ్ పోయిందని. శశి గారు చూశారు మైత్రి మూవీస్ నుంచి, మా డిస్ట్రిబ్యూటర్స్కి చూపించా, చిన్నగా రిలీజ్ చేసుకుందామండి అని. కట్టు ఇప్పుడు ఒరిస్సాలో రిలీజ్ అవుతుంది, కర్ణాటకలో అవుతుంది, ఇంకో 100 థియేటర్లు పెంచారు, నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బీ సటిల్. అండ్ బట్ అట్లా నేను అన్నీ వస్తున్నాయని నేను చెప్పినా కూడా ట్రైలర్ చూస్తే మళ్ళీ ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్రామిసింగ్గా ఉంది. దీంట్లో ఏదో ఈ మెడికల్కి సంబంధించి, ఆ డిసీజెస్కి సంబంధించి ఏదో ఉంది కొత్తదైతే, సరే చూద్దాం అనేలాగానైతే అనిపించింది. థ్యాంక్ యూ. సో బాగుందండి. అది మీరు థియేటర్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది మేము చూసి మళ్ళీ మీకు చెప్తాం. కానీ రైట్, మరి ఇంతకుముందు మీరు అది గుర్తు చేశారు, అప్పటి నుంచే మళ్ళీ అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే లక్ష్మి గారు దేనికోసమో ట్రై చేస్తూ ఉంటారు, ఆమె మనసు ఇంకేదో తాపత్రయపడుతుంటుందని అర్థమవుతుంటుంది. అనగనగా ధీరుల్లో ఐరేంద్రిని చూసిన తర్వాత అసలు ఈ మనిషి ఒక ఆకలితో ఉంది, ఒక డిఫరెంట్ క్యారెక్టరు, ఏమన్నా చేస్తే చూస్తామని. మోహన్ బబ్బర్ కూతురు అనుకున్నాం అప్పటిదాకా,
ఆయన కూతురు ఏదో ఇచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ సినిమా తీసేసుకున్నారు అనుకున్నా. సినిమా చూసిన తర్వాత అనిపించింది, ఓహో లేదు ఈ మనిషికి మంచి ఆకలి ఉంది, చేయాలనుంది, ఏదో చేయాలనుంది అని. తర్వాత ఇక గుండెల్లో గోదావరికి అయితే పక్కా ఇంకా అయిపోయినాం. అమ్మ మంచి టేస్ట్ ఉంది, పర్టికులర్గా దగ్గరుండి మరీ తీసుకుంది అనేది. రిజల్ట్ సంగతి పక్కన పెట్టండి, అప్పటి నుంచి అయితే మేము చూస్తూ ఉన్నాం ఏమైనా చేస్తుంది అది ఇదని. అంటే ఇక నేను ఎందుకు మాట్లాడుతున్నా కూడా నాకు తెలియదు, కానీ అది నాకు మీ మీద ఉన్న ఇష్టమేమో. సో కాబట్టి అవి చూసి ఈమె ఎక్కడో ఒక మంచి బ్రేక్ కొట్టాలి, ఒక మంచిది రావాలి అనుకుంటూ ఉంటాం. నేను కూడా అదే అన్నా అండి. సేమ్ ఇంతకు ముందు సేమ్ మీరు మాట్లాడా ఈ మన రజనీకాంత్ గారి నరసింహలో ఆ క్యారెక్టర్ ఉంటుంది కదా నీలాంబరి, ఆ టైపు ఒక స్టార్ హీరోని మాస్ హీరోని కూడా ఈవిడ ఐస్ తోటి నిలబెట్టగలదు ఆ పెర్ఫార్మెన్స్ తో. ఓ బన్నీ గారికి కానీ నేను అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను ఈవిడ కూడా. ఖచ్చితంగా ఒక స్టార్ హీరోకి ఆపోజిట్ లో ఒక విలన్ అది చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా. నిజంగా మీరు బయట ఉన్న ఇమేజ్, నేను గుండెల్లో గోదావరి సినిమా పర్టికులర్ కావాలని ఇళయరాజా గారి మ్యూజిక్ ఈమెతో తీస్తుంది, అసలు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, ఆ టైంలో అది అందరి ఇంట్రెస్ట్ని తీసింది. సో వెళ్ళి చూసినప్పుడు కానీ డీగ్లామరైజ్డ్ రోల్, ఈమెనేమో బయట ఎంత పాష్గా ఉంటుంది, ఈమె చేస్తుందా చేయదాని ఒక 5 minutes నేను ఇట్లా చూసాను. నేను అసలు చూస్తానా చూడనా ఓపెన్గా చెప్తున్నాను. ఆమె అవుతుంది తర్వాత అర్రే సూపర్ అనిపించింది కదండి. ఇప్పుడు రంగస్థలం పుష్ప మనం చూస్తున్నాం, ఆవిడ అప్పుడులోనే గుండెల్లో గోదావరిలోనే ఆవిడ ఆ రగ్గడ డీ గ్లామర్ రోల్లో ఆవిడ చేసింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అంత ఆమెకు ఉంది ఏదో చేయాలని. ఈ మధ్యలో ఇంకా అట్లాంటివి రావాల్సింది. మీరు ఎక్కడో ఒక ఈయన అన్నట్లు నీలాంబర్ లాంటి ఒక క్యారెక్టర్ పేరాల్సింది అసలు. ఈ పుష్పలో అనసూయ గారి రోలు అలాంటివి కూడా ఈవిడ నాకు కనిపిస్తుండే సినిమా చూసినప్పుడు, ఈవిడ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఈ అనసూయ గారి కన్నా మీరు ఇంతకుముందు అన్న ఈ ఇదే కళ్ళతోని మాటలతోని డిక్టేట్ చేసేది ఏదైనా, ఎందుకంటే బయట కూడా ఎట్లనే ఉన్నారు కదా. ఇప్పుడు నాకు మెల్లమెల్లిగా 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత భయం పోతుంది, ఇప్పటిదాకా నేను భయపడుతూనే ఉన్నాను. సో ఇట్లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు బెటర్. ఈసారి అట్లాంటిది ట్రై చేయండి. నేను ఐఎమ్ ఓపెన్ అండి. ఐ డోంట్ నో, అందరూ అనుకుంటారు నేను ఒప్పుకోవట్లేదు అని, అలా ఏం లేదు. నిజంగా ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్ టు ఆల్ క్యారెక్టర్స్. అలా అనుకుంటే నేను చందమామ కథలు చేస్తానా, యూనో. సో నాకు నంది అవార్డు వచ్చింది దానికి. సో యూ హ్యావ్ టు పుష్ యువర్ బౌండరీస్. నాకు నచ్చాలి, వచ్చి కన్విన్సింగ్గా ఉండాలి. నేను శైలేష్ని అడుగుతా ఉంటాను, నువ్వు హిట్ 1 2 3 4 అని తీస్తున్నా, నాతో పెట్టి తీ అని. ఏమంటారు? ఇందాక కూడా ఫోన్ చేసా, నీకోసం రాస్తున్నాను, ఇంకెప్పుడు రాస్తావు. ఇందాక ఏదో ఇంటర్వ్యూ చూసి నన్ను పొగడ్డానికి ఫోన్ చేశాడు, బాగా ఇచ్చావు నువ్వు అని, ఎవరి గురించో. ఓకే, ఇప్పుడు మీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అదే అంటే బాగా ఇచ్చావు అని చెప్తే, అసలు సర్లే పొగిడించాలి కానీ నాకు ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు, నా కథ ఎప్పుడు రెడీ అవుతుంది అని. సో నేను ప్రోత్సహిస్తూ, నేను ఈ మధ్య కూడా 2 డైరెక్టర్లకి ఫోన్ చేస్తున్నందుకు మీరు ఇప్పుడు శైలేష్కి చెప్పండి, మీరు ఇప్పుడు ఎట్లా ఇది ఇన్వెస్టిగేషన్ థ్రిల్లరే కదా, నేను హిట్ అడుగుతున్నాను, నువ్వు ఇవ్వట్లేదు, ఇదిగో ఇది ఫ్రాంచైజీలో హిట్ కొట్టి ఇప్పుడు నేనే ఇప్పుడు హిట్ ఇస్తున్నాను చూడని. నో, బట్ ఐ కాల్ డైరెక్టర్స్ అండ్ సే, మలయాళంలో నుంచి తెలుగులో ఒకటి ఎవరో ప్రొడ్యూస్ చేస్తున్నారంటే దానిలో ఒక క్యారెక్టర్ నాకు నచ్చి నేను ఆ ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి కూడా అడిగాను, ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నానండి, ఆడిషన్ ఉంటే చెప్పండి అని. నాకేం మొహమాటం లేదు అడగడానికి దాంట్లో. ఓకే. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏంటో అది వాళ్ళకి తెలియదు, కానీ ఐ విల్ డూ ఎనీ థియేటర్, ఐ విల్ డూ ఎనీథింగ్. మీరు అవకాశం కోసం అడుగుతుంటారు. మీరు ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే నేను కూడా షాక్ అవుతున్నాను. అంటే ఏంటంటే మేము ఏమనుకుంటామంటే జనరల్గా పెద్ద సినిమా యాక్టర్ కూతురు, పెద్ద సర్కిల్, అందరూ ఫ్రెండ్స్, అసలు ఈజీగా మీరు సినిమాలు తీసేయడం ఫటాఫట్ వాళ్ళు పిలుస్తారు, మీరు ఎట్లా పోతారు, పార్టీలకు వెళ్ళి వచ్చినట్టు లేదా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినట్టు సినిమాలు తీసుకుంటూ ఉంటారు. ఇది జనరల్గా ఉండే ఒపీనియన్. బట్ మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు మొన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడారు, సినిమాల అవకాశాల గురించి మాట్లాడారు, షాక్ అవుతున్నామండి నిజంగా. ఒక ఒపీనియన్తో ఉంటాం, ఒక స్టిక్ అట్లా ఉంటాం. నన్ను చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతూ ఉంటారు, ఈ దసరాకి వచ్చిన, రాఖీకి వచ్చిన, ఉగాదికి వచ్చిన, యూనో 15-20 కాల్స్ ఫ్రమ్ ఎవ్రీ నెట్వర్క్ ఐ గెట్, ఇది చేద్దాం, ఇలా చేద్దాం, బతుకమ్మ చేద్దాం. ఐ హ్యావ్ నథింగ్ టు సే. నాకు ఐమ్ బిజీ లెర్నింగ్ టు లివ్ మై లైఫ్ని అర్థం చేసుకోవడం ఎంత టైం పడుతుంది. వచ్చి వాట్ విల్ ఐ షేర్ ఊరికే. ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ సినిమా నా గురించి ఏవైనా మీకు తెలిస్తే, లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు, నాకు అక్కడ బిందాజ్ ఉంటాను నేను, ఎవరు ఏమనుకుంటారా ఏమనుకోరా అనుకోకుండా. రైట్. మహేష్ గారి సినిమాలో పాటలు ఏమైనా ఉన్నాయా? పాటలు ఒక ప్రమోషన్ సాంగ్ ఒకటే అండి,
అంటే సిచ్యువేషనల్గా ఉంచేస్తారు తప్ప సినిమాని సెపరేట్గా దాన్ని అటాచ్ చేసి అక్కడక్కడ తీసుకొచ్చి పాటలు పెట్టడం ఏం చేయలేదు. వీళ్ళు ఓన్లీ ప్రమోషన్ కోసం మేడం లాస్ట్లో క్లైమాక్స్లో ఒక సాంగ్ చేశారు, అది ఓన్లీ టైటిల్స్లో పడుతుంది. ఎండ్ టైటిల్స్ సినిమాలకి అలాంటివే బెటర్ లేండి. మిగతాదంతా అది కూడా ఒక ఉమెన్ యాంథమ్ లాగా, ఒక ఉమెన్స్ యాంథమ్ లాగా చేసామన్నమాట. బికాజ్ యూజువల్గా ఇంతకుముందు నేను పాడిన పాట చాలా పాపులర్ అయింది, కానీ మగాల్ని తిడుతూ పాడాను అనమాట. అందుకే పాపులర్ అయింది. అవును, బట్ నాకు బాయ్స్ అంటే చాలా ఇష్టం అండి. అది వెరీ అన్పాపులర్ థాట్. నాకు ఇష్టం లేదు అనుకుంటారు. నేను నా ఇంట్లో చాలా స్ట్రాంగ్ మెన్తో పెరిగాను నేను. సో ఐ లవ్ మెన్. నా ట్రిగర్ ఏంటి అంటే, నేను మగాడిని, నువ్వు ఆడ, నేను చేయగలిగింది నువ్వు చేయలేదు అంటే అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు. సో బట్ మగాళ్ళు లేకుండా ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు లేరు. సో దట్ రెస్పెక్ట్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఆన్ మెన్ హూ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్. సో ఈ పాట మటుకు మేము ఒక యాంథమ్ లాగా చేసాము. ప్రతి అమ్మాయి హ్యాపీగా, ఒక అమ్మమ్మ కానీ అమ్మ కానీ కూతురు కానీ అందరూ హ్యాపీగా పాడుకునేటట్టు ఒక పాట. వీ వాంటెడ్ టు I wanted to have that at the end of the movie. బట్ మీకు నేను పర్సనల్గా కూడా చెప్పాలనుకుంటున్నాను, మీకు ఎట్లా ఇది వచ్చింది ట్రోలింగ్ అనేది? చాలామంది ఎదుర్కొంటున్నారు, అందరూ ఫేస్ చేసేది సెలబ్రిటీలో. బట్ మీ ఫ్యామిలీ, మీరు మోహన్ బాబు గారు బ్రదర్స్ ఫేస్ చేసుకున్నంత నాకు తెలిసి అంత ట్రోలింగ్ ఎవరు చేసుకోరు. అయినా సరే మీరు స్టిఫ్గా ఉంటారు, కౌంటర్లు ఇస్తుంటారు, లేదా పట్టించుకోకుండా ఉంటారు. ఎలా మీకు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఏమైనా ఫస్ట్లో బాధపడి తర్వాత మీరు ఇట్లా స్ట్రాంగ్ అయ్యారా, లేకపోతే? నేను ఫస్ట్ వచ్చినప్పుడు లక్ష్మీ టాక్ షో చేసినప్పుడు నా ఒపీనియన్ నా గురించి ఏంటంటే, నేను ఇండస్ట్రీ బిడ్డని, ఇండస్ట్రీలో పుట్టిన దాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక చిన్న బేబీ లాగా, నన్ను ప్రేమతో ఎక్కడైనా నన్ను అలాగే ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఏ ఊరికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, మోహన్ బాబు బిడ్డరా, మోహన్ బాబు కూతురా, మోహన్ బాబు బిడ్డ, నాకు ఆ లవ్ ఉండేది. సో 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ దే విల్ బీ అన్ అదర్ ఒపీనియన్. బికాజ్ నేను ఎవరికి ఏమీ ప్రూవ్ చేయడానికి రాలేదు ఇండస్ట్రీకి. ఒక టాక్ షో పరంగా ఐ జస్ట్ లైక్ అ రెగ్యులర్ పర్సన్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్. I was shocked. There were days నేను బెడ్లో నుంచి లెగలేని రోజులు ఉన్నాయి. సేయింగ్, నేను ఏం చేశాను వీళ్ళకి, నేను ఏం చేశాను వీళ్ళతో. నేను ఆనెస్ట్గా జెన్యున్గానే నా జాబ్ చేశాను కదా. ఐ వాజంట్ ట్రయింగ్ టు ప్రిటెండ్. నేను వేరే వాళ్ళలాగా ఏమీ ప్రిటెండ్ చేయట్లేదు, నేను ఫేక్గా ఉండట్లేదు. నేనేంటో నేను ఓపెన్ బుక్ లాగానే ఉన్నాను వచ్చినప్పటి నుంచి. అదే అమెరికా నేర్పించింది నాకు. ఎవరిని పట్టించుకోనక్కర్లేదు, నీ ఒపీనియన్ నీది అండ్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్, యూనో. సో అది నేను అక్కడ నేర్చుకున్నాను. అండ్ ఐ వాజ్ లైక్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా కట్ అయిన తర్వాత ఇంకోలాగా. మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారో కట్ అయిన తర్వాత కూడా దిస్ ఇస్ ద లక్ష్మి యూ విల్ సీ. సో ఇట్ వాజ్ వెరీ 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 డిఫికల్ట్. సో ఐ హ్యాడ్ టు గో టు థెరపీ, ఐ హ్యాడ్ టు టాక్ టు పీపుల్ who will make me understand my place in this world. My mummy is a big support. My dad again gets very carried away. Daddy ki prati opinion meeda chaala trouble అయిపోతూ ఉంటాడు అనమాట. నేను జనాల్ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు, మా డాడీని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు. బికాజ్ హీ గెట్స్ వెరీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఎలా అంటారు అంటే, ఇంకా నన్ను వదిలేయండి. ఆయనకి ఈ రోజుకి బాధ, ఎవరి గురించి ఏమి ఎలా మాట్లాడినా కూడా. హీఈస్ నాట్, బికాజ్ మేము ఎలా పెరిగామంటే, చిన్నప్పుడు మా జర్నలిస్ట్ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వంటలు అన్నీ తెలుసు మనకి. ఓకే, అలా పెరిగిన వాళ్ళని. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ ఇండస్ట్రీ. ఇదేదో బయట ఇండస్ట్రీ అని కాదు, ఇట్ వాజ్ లైక్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ఇండస్ట్రీ. సో దాన్ని దాటుకొని రావడానికి ఐ టుక్ అ లాట్ ఆఫ్ హెల్ప్. సో నవ్వు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక హనుమాన్ చాలీస్ అనుకొని, ఒక మృత్యుంజయ మంత్రం అనుకొని, ఒక వైట్ లైట్ నా మీద వేసుకొని అంతా మీకే బౌన్స్ బ్యాక్. సో ఐ డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ మీ. మీకు అప్రిషియేషన్స్ దానికైతే. నేను పర్సనల్గా మాత్రం అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను. చాలా ఇట్లాంటివి ఎదుర్కొనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా స్ట్రాంగ్గా ఉంటున్నారు అంటే మీరే ఫేస్ చేసి మంచి కౌంటర్ ఇవ్వడం ఇదొకటి అయితే, సెకండ్ ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్, ఎదుగో ఇలా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. బికాజ్ నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను ట్రోల్ చేస్తున్నారు, బట్ దే ఆర్ ట్రోలింగ్ ఎవ్రీవేర్. అందుకే అంటే నేను చెప్తున్నాను, మంచులక్ష్మి గారి మాటలు. సో మీ మాటలు అదే ఇప్పుడు వ్యూయర్స్ కూడా చెప్తున్నాను, ఇది రేపు మన దాకా కూడా వస్తుంది. ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు,
ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని ఎవరు ఫోటోలు పెట్టినా ఎవరు వీడియోలు పెట్టినా కూడా దరిద్రమైన కామెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు చూసి మీలాంటి వాళ్ళని చూసి ఆహా ఈమెనే ఇట్లా ఉంది నేర్చుకోవచ్చు. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి. ఇంకా మీతో మాట్లాడాలనుంది కానీ టైం మా ట్రైలర్ చూపించండి, ఓకే రెడీ, మా ట్రైలర్ చూపించండి, మా టీజర్ చూపించండి, మా సాంగ్ చూపించండి, మా బ్లూపర్స్ చూపించండి. సో మేము పెట్టిన అన్ని చూపించండి. ఓకే, మిమ్మల్ని ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్ లో ప్రొడ్యూసర్ బయటకు వచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్తిగా ప్రొడ్యూసర్ గా మారిన మంచు లక్ష్మి. థ్యాంక్స్ అండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ దక్ష. చూద్దాం, సినిమా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.